ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ మార్చ్ 21 గురువారం. శుభకృత నామ సంవత్సరం పాల్గొన మాసం శుక్లపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి ద్వాదశి నక్షత్రం ఆశ్లేష. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మేషరాశి వారికి సమాజంలో ప్రముఖుల పరిచయాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు వస్తాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. గృహం నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దారుస్తాయి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట బాధ్యతలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. కీలక వ్యవహారాల ఆలోచనలు స్థిరంగా ఉండవు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మాతృవర్గ బంధువుల మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు. ఉద్యోగస్తులకు ఇతరులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి బంధుమిత్రులతో గృహమును సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనులు త్వరితగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగం బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు తప్పవు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సోదరులతో భూ సంబంధిత వివాదాలు చికాకుపరుస్తాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. నేత్ర సంబంధిత సమస్యలు బాధిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. భాగస్వామి వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. గృహమున దైవ సేవా కార్యక్రమం నిర్వహిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ముఖ్యమైన పనులు ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపై అధికారులతో సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. దూరపు బంధువుల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపార అభివృద్ధి బాటలో సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వృత్తి ఉద్యోగాల అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున వివాహ విషయాలపై చర్చలు జరుగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చిన్నటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి బంధుమిత్రుల నుండి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు ఆచరణలో పడతారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి సన్నిహితుల సహాయం అందుతుంది. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దైవచింతన పెరుగుతుంది. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి. ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు.